హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఆర్ సినిమా ఎంత హిట్ అయిందో, ఎలాంటి ఆస్కార్ వరకు వెళ్ళిందో మనకు తెలుసు. ఆ సినిమాలో రామ్ చరణ్ గారు, ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి ధైర్య సాహసాలు చూపించారో మనందరికీ తెలుసు. అలాంటి సాహసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరో త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన చూపించినటువంటి తెగువకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎవరైనా సరే ఏమైనా అనుకోండి, నిజంగా చెప్తున్నాను కదా, అసలు మామూలు కాదండి. ఏదో డైలాగ్ ఉంటుంది చూసావా, ఆయన మగాడ్రా బుజ్జి అంటారు కదా, అలా ఉంది ఆయన పని. నిజంగా ఆయన డిప్యూటీ స్పీకర్గా, ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మొన్న ఆయన నియోజకవర్గంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఒక పురాతనమైనటువంటి అంటే శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఒక రామాలయానికి వెళ్ళి ఆయన దాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం, అలాగే అనేక గుళ్ళు శ్రీరామనవమి రోజున అనేక గుళ్ళు సందర్శిస్తూ ఆ గుడికి కూడా వెళ్ళి దండ వేసి కొబ్బరికాయ కొట్టి వచ్చేటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు. చాలామంది, కొంతమంది రౌడీ మూక దళితుల ముసుగులో కొంతమంది క్రిస్టియన్లు అక్కడికి చేరుకుని అత్యంత దారుణంగా ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది మిగతా కూటమిలో ఉండేటువంటి నాయకులందరి మీద కూడా భారీ దాడులకు రాడ్లతో అలాగే చెక్కకి మేకులు దింపి వాళ్ళ తలల్లో దింపినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాను, ఆ ఘటన గురించి అందరికీ తెలిసిందే కదా, దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం కదా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏ మాటకైతే కట్టుబడి ఆయన మాటిచ్చారో, ఆకువీడు పెదపాడులోని పురాతన రామాలయ పునర్నిర్మాణానికి ప్రముఖ హిందూ సంస్థలు ఆధ్వర్యంలో ప్రముఖ స్థాపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తి కృష్ణశిలతో అద్భుతంగా కనీసం 8 దశాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతామని ఆలయ నమూనాను కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు వస్తున్నా కూడా ఎక్కడ వెనకడుగు వేలాయన. అలాగే విశ్వ హిందూ పరిషత్ మొత్తం అందరూ కూడా కలిసి ఈసారి ఆ ఆలయం పునర్నిర్మిద్దాం. ఇక్కడ చాలామంది కొత్తగా అక్కడ వేరే ఆలయం ఉంది, ఆ ఆలయాన్ని తీసేసి కొత్త ఆలయం కడుతున్నారు, లేదంటే అక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, ఆ చర్చిలను తీసేసి కడుతున్నారు అనేటువంటి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఆలయం ఉంది. అది రామాలయమా ఇంకొక ఆలయమా ఏదైనా సరే హిందూ దేవాలయం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఎవరు కూడా కాదనేటువంటి విధి కూడా లేదు. అలాంటి ఆ ఆలయాన్ని శిథిలావస్థకు చేరుకోవటం, కొంత పాడుబడిపోవటం, అవన్నీ చూసినటువంటి ఆయన డెఫినెట్గా ఇది మనం కట్టి తీరదాం. చాలా ఆలయాలు కట్టారు, అలాగే చర్చిలు కట్టారు, అలాగే మసీదులకు కూడా ఆయన అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. అలాంటిది హిందూ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకని ఒక వర్గం ఇలా ఆ హిందూ ఆలయానికి సంబంధించి పునఃప్రతిష్టకు ఎంత అడ్డుగా తగులుతుంది, వాళ్ళు ఎంతవరకు వస్తారో నేను కూడా అంతవరకు వస్తా అనేటువంటి దానిలోనే ఆయన కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇది అవసరం, డెఫినెట్గా అవసరమే. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం అంతా కూడా హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద నిలబడినటువంటి దేశం. మన భారతదేశం ఎప్పుడూ కూడా వేరే దేశాల ఊరికనే యుద్ధాలకు వెళ్ళినటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. వాళ్ళు మన దేశాన్ని మీదకి వచ్చి, మన సంస్కృతి మీదకి వచ్చి, మన ధర్మం మీదకి వచ్చి అనేక యుద్ధాలు, అనేక దాడులు చేసినప్పటికీ కూడా మనం మాత్రం తిరిగి వాళ్ళ దేశం మీదకి వెళ్ళి చేసినటువంటి ఘటనలు ఇప్పటి వరకు లేనేలేవు. మన జోలికి వస్తే తప్ప మనం తిరగబడినటువంటి ఎప్పుడు ఆ పరిస్థితి కూడా మన ఇప్పటి వరకు లేదు. కానీ ఇక్కడ నిజంగా చూస్తే మన దేశంలో మన ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణం చేసుకుంటుంటే ఎన్ని అడ్డంకుల, నిజంగా చెప్తున్నాను కదా, అయోధ్యలో ఆ రామాలయానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో ఈరోజు ఇక్కడ ఈ రామాలయ నిర్మాణానికి కూడా అన్ని అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా అద్భుతమైనటువంటి ఇదేంటంటే హిందువులందరూ ఒకటవుతున్నారు. వీళ్ళు చేసేటువంటి పాపకృత్యాలకు అన్నిటికీ హిందువులందరూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా ఇది మంచి తరుణం, ఇది శుభతరుణం అని కూడా చెప్పచ్చు. వీళ్ళ పుణ్యమాంత హిందువులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. కుటిల రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఒక పార్టీని ఎదగాలని చూస్తే ఆ పార్టీ నీడలో బ్రతుకుతున్నటువంటి కొన్ని ఇలాంటి అరాచక శక్తులన్నిటికీ ఈసారి మొత్తం పెడుతున్న అన్నిటికీ
లాస్ట్ ముగింపు పలికేటువంటి సమయం కూడా వచ్చిందనుకోవాలి. డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఏదైతే హిందువులకి వ్యతిరేకంగా ఎలాంటి శక్తులని, యుక్తులని, కొంతమంది అరాచక శక్తులని తయారు చేస్తున్నటువంటి ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా గుర్తు తెచ్చుకోండి. ఇంకొకసారి కనుక ఆ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మీద ఎలాంటి అక్కసు ఉందో 2019 నుంచి 24 వరకు చాలా క్లారిటీగా తెలుసు. ఎన్ని దేవాలయాలు, ఎన్ని రామ మందిరాలు, ఎన్ని ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఎన్ని రథాలు తగలబడ్డాయో మనందరికీ తెలుసు. అలాంటిదే ఇంకా శృతిమించేటువంటి పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. తిరుమల, తిరుపతి, వెంకటేశ్వర స్వామినే వదలలేనటువంటి వ్యక్తులు మిగతా గుళ్ళు, ఆ గుళ్ళో ఉన్నటువంటి భక్తులు, ఆ దేవుళ్ళు వీళ్ళకి లెక్కే కాదు. అలాంటి ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా కానీ రఘురామకృష్ణరాజు గారు మగాడంతే, అసలు సిసలైనటువంటి హిందువు అని చెప్పచ్చు.